హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో ఆర్బీఐ గవర్నర్ గారు ఇచ్చిన రిలీఫ్ మెజర్స్ ఏంటి, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. అవి స్టాక్ మార్కెట్కి ఏ విధంగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఇప్పటి పరిస్థితుల్లో మన స్టాక్ మార్కెట్లో, అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ చెప్తున్నారు, జెఫ్రీస్ అని. వాళ్ళ వ్యూ ఏంటనేది అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నా పర్సనల్ వ్యూ అనేది కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. స్టాక్స్లో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, అలాగే రిలయన్స్ గురించి, ఈ రెండు స్టాక్స్ ఎక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ కొనొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే చోళమండలం ఫైనాన్స్ ఉంది కదా, దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓవరాల్గా మార్కెట్ గమనం రేపు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇంట్రాడేకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఆ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఇచ్చిన రిలీఫ్ మెజర్స్ ఏంటి, వాటి గురించి బ్రీఫ్గా చూద్దాం. చూడండి, ప్రధానంగా లెండర్స్కి అలాగే బారోవర్స్కి ఏం బెనిఫిట్స్ చేశారు, ఏ సెక్టార్స్కి బెనిఫిట్ చేశారు, ఆ విషయాల గురించి చూద్దాం. చూస్తే కనుక బ్యాంక్స్కి ఏ బెనిఫిట్ చేశారు అని అంటే, చూడండి, బ్యాంక్స్ 50,000 crores అమౌంట్ని ఆర్బీఐ దగ్గర తీసుకోవచ్చు అనమాట, లోన్గా తీసుకోవచ్చు. అంటే లెండర్స్కి వాళ్ళు చేసే బెనిఫిట్ అయితే ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఇంట్రెస్ట్ రేట్కి అనమాట. అయితే ఒక కండిషన్ ఉంది. ఈ 50,000 crores అనేవి దేనికి రిలేటెడ్గా వాడాలి అని అంటే, మెడికల్ రిలేటెడ్, అలాగే వ్యాక్సిన్ మేకర్స్, ఆక్సిజన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్టర్, అట్లాంటి వాటికి, హాస్పిటల్ రిలేటెడ్ అంటే హెల్త్ కేర్ సెక్టర్ అని చెప్పచ్చు, వీటి రిలేటెడ్గా ఆ మనీని వాడాలి. దానికి సంబంధించి వాళ్ళు లోను ఇంత రేట్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. బ్యాంక్స్కి మనకి బెనిఫిట్ అవుతుందని చెప్పచ్చు. కాకపోతే ఈ సెక్టార్కి మాత్రమే, అంతేగాని వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చినట్లు ఏ సెక్టర్ పడితే ఆ సెక్టార్కి ఆ మనీని ఇవ్వడానికి లేదనమాట. అంటే ఆ కండిషన్ బేస్ మీద అంతవరకు, అంటే అంత దాకా వాళ్ళు ఏంటంటే బారో చేసుకోవచ్చు. బెనిఫిట్ అవుతుంది అది, రైట్. అలాగే కోవిడ్ రిలేటెడ్ రివర్స్ రెపో రేట్, అంటే రెపో రేట్ అంటే ఏంటి అంటే బ్యాంక్స్కి ఆర్బీఐ అంటే మనీ ఇస్తుంది కదా ఇంట్రెస్ట్కి, దాన్ని రెపో రేట్ అంటారు. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటే, బ్యాంక్స్కి ఎవ్రీడే ఏంటంటే కొంత క్యాష్ మిగిలిపోతుంది కదా, మొత్తం లోన్స్ ఇవ్వరు కదా. ఆ మిగిలిపోయిన క్యాష్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్బీఐకి ఇచ్చి వాళ్ళు అంటే సేవ్ చేసుకుంటారు. దానికి మనం ఎలాగైతే ఎఫ్డి చేసి బ్యాంక్ దగ్గర మనీ గెట్ చేసుకుంటామో, అలాగే వాళ్ళు ఆర్బీఐ దగ్గర సేవ్ చేసుకొని ఇంట్రెస్ట్ గెట్ చేస్తారు. అయితే ఇక్కడ రివర్స్ రెపో రేట్ విండో ఏంటంటే 3.35%కి తగ్గించడం జరిగింది. రివర్స్ రెపో రేట్ అనేది తగ్గిస్తే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అని అంటే, తగ్గించే ఉద్దేశం ఏంటి అని అంటే 3.75 నుంచి 3.35కి ఇవ్వడం ఉద్దేశం ఏంటి అని అంటే, మేము తగ్గించాము అంటే మీరు మాకు ఇవ్వడం కన్నా కూడా మనీ అవుట్ సైడ్ రొటేట్ చేయండి, ఈ కోవిడ్ రిలేటెడ్ థింగ్స్ వాళ్ళకి రొటేట్ చేయండి అని చెప్పి చెప్పడం. కాబట్టి ఏంటంటే బ్యాంక్స్ ఏం చేస్తాయి, అవుట్ సైడ్ మనీ అనేవి రొటేట్ చేస్తాయి అనమాట, రైట్. ఆ విధంగా మనకి బ్యాంక్స్కి బెనిఫిట్, వాళ్ళు ఆ ఉద్దేశంతో డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఎన్బిఎఫ్సిస్, స్మాల్ బ్యాంక్స్, వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ 25 CR లోపు లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఏంటంటే లోను రీస్ట్రక్చర్ తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటిది అంటే 10 lakhs లోపు లోన్ తీసుకుంటే కనుక మరో కొత్త లోన్ కోసం ప్రయత్నించవచ్చు. అలాగే మనకి 25 CR లోపు ఉన్న బిజినెస్లు ఏంటంటే వాళ్ళు ఏంటంటే రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ లోన్ని. తద్వారా ఏంటంటే ఆ మనీ అనేది ఎవరైనా బిజినెస్ నడవక ఎన్పిఎస్ వస్తాయి కదా, ఆ ఎన్పిఎస్ని తగ్గించుకోవచ్చు అనమాట. రీస్ట్రక్చర్ బెనిఫిట్ ఇస్తే వాళ్ళు కట్టే అవకాశం ఉంది కదా. అలా ఏంటంటే స్మాల్ మెజర్స్, రిలీఫ్ ప్యాకేజెస్ అని చెప్పచ్చు. ఎక్కువగా హెల్త్ కేర్ భాగానికి బెనిఫిట్ అయిందని చెప్పచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఆర్బీఐ గవర్నమెంట్ బాండ్స్ని ఏం చేస్తున్నారంటే పర్చేజ్ చేయబోతున్నారు. దానివల్ల ఏంటంటే బాండ్ రేట్స్ పెరుగుతాయి. బాండ్ రేట్స్ పెరుగుతాయి, బాండ్ ఈల్డ్ అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట, రైట్. అలాగే ఆర్బీఐ డోవిష్గా ఉంది ఇన్ఫ్లేషన్ మీద. అంటే ఏంటంటే డోవిష్ నేచర్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల వీళ్ళు వడ్డీ రేట్లని పెంచరు అని చెప్పి అనమాట. డోవిష్ అంటే వడ్డీ రేట్లు అంతే ఉంచడం కానీ లేకపోతే తగ్గించడం కానీ అని చెప్పని అంటారనమాట, రైట్. కాబట్టి ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల వీళ్ళు వడ్డీ రేట్లు పెంచమని చెప్పి ఇవ్వటం. ఏదైనా గైడ్ లైన్స్లు మనకి ఇప్పుడు జరుగుతున్న అనుకోని విపత్తు మళ్ళీ రెండోసారి వచ్చింది కదా, దానికి సంబంధించి వాళ్ళు మెజర్స్ తీసుకుంటున్నారు, స్టార్ట్ చేశారు. అలాగే ఇది ఇంకా ఇంపాక్ట్ చేస్తే మేము ఉన్నామని చెప్పి
సో హామీ అయితే ఇచ్చారనమాట. అయితే సో ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్ డెసిషన్ అనేది తీసుకోవద్దు. సో స్టాక్ మార్కెట్లో ఇలాంటి అప్డేట్స్ అంటే ఆర్బీఐ గవర్నర్ గారు లైవ్లో అప్డేట్స్ ఇచ్చినప్పుడు చాలామంది అడుగుతున్నారు దీని ఇంపాక్ట్ వల్ల బ్యాంక్ నిఫ్టీకి ఏ విధంగా బెనిఫిట్ అని ఇమీడియట్గా ఏంటంటే పుట్టో కాలో తీసుకుందామని అనుకుంటున్నారు. సో వీటి వల్ల నిజంగా స్టాక్ మార్కెట్కి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది సో మనం ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటే నష్టపోతాం. సో లేకపోతే ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తారని చెప్పి ముందే మనం సిఇఓ పిఇఓ అంటే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ తీసుకొని ఉంటారు. సో ఆ ప్రీమియమ్స్ అంతా మెల్ట్ అయిపోతాయి అనమాట. మార్కెట్ అక్కడక్కడే ఉంచుతారు. సో మనం చాలాసార్లు చూసాం ఆర్బీఐ ఈవెంట్ అనేది సో నాన్ ఈవెంట్గా మిగిలిపోతూ ఉంటుందన్నమాట. సో ఇమీడియట్ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఏంటంటే స్టాక్స్ గుడ్విల్తో నడుస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఎగ్జాక్ట్గా బేస్ చేసుకొని రేపు మార్నింగ్ మార్కెట్ గ్రీన్గా ఉంటుందని చెప్పి సో అలా అనుకోవద్దు అనమాట. సో దయచేసి ఏంటంటే అప్డేట్స్ మన ఎకానమీ ఎటుపోతుంది, అలాగే మన గవర్నమెంట్ డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఆర్బీఐ ఎలా పనిచేస్తుంది, సో పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్తున్నారా లేదా, సో మన కంట్రీ గ్రోత్ ఎలా ఉండొచ్చు, జీడిపి గ్రోత్ ఎలా ఉండొచ్చు, వీటిని అంచనా వేయడానికి బాగానే ఉంటుంది. కానీ సో ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లో డెసిషన్ ఉంటుంది. లేకపోతే సో ఈరోజు ఈ న్యూస్ వల్ల హెల్త్ కేర్ సెక్టార్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి రేపు పొద్దున ఇన్వెస్ట్ చేద్దాం, సో అట్లాంటి డెసిషన్ తీసుకోవద్దు. మేబీ ఈరోజు రావచ్చు ర్యాలీ, లేకపోతే రేపు రావచ్చు. ఇమీడియట్ న్యూస్ వచ్చినప్పుడల్లా ఆల్రెడీ హై ప్రీమియంలో నడుస్తూ ఉంటాయి, ఆల్రెడీ హైలో ఉంటాయి అనమాట. వెళ్ళి ఇరుక్కుపోవద్దు అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఏంటంటే ఆర్బీఐ కన్నా కూడా స్టాక్ మార్కెట్ని అతలాకుతలం చేయగలిగిన శక్తి ఏంటంటే ఫెడ్కి ఉంటుంది అనమాట. ఫెడ్ కానీ అంటే యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ అనమాట. మన కంట్రీకి ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఎట్లాగో యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అట్లా, అలాగే యూరోపియన్ కంట్రీస్కి ఏంటంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అట్లా. వాళ్ళిద్దరూ కామెంట్స్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనకి ఏఎస్ ఇన్వెస్టర్స్ మన కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది ఎవరు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ జేపీ మోర్గన్ స్టాన్లీ, హెచ్ఎస్బిసి ఇట్లాంటి బ్యాంక్స్ అనమాట. రైట్. సో గుర్తుపెట్టుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఆర్బీఐ గవర్నర్కి సంబంధించిన మనకి అప్డేట్స్, రిలీఫ్ మెజర్స్ అని చెప్పచ్చు. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పిన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఎవరు, సో నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, నా వ్యూ ఏంటి, సో వాటి గురించి తెలుసుకునే ముందు సో రిలయన్స్ గురించి చూద్దాం. రిలయన్స్ మనం ప్రీవియస్గా ఇచ్చిన లెవెల్, సో అక్కడ నుంచి బౌన్స్ వచ్చింది. సో అయితే మరలా అదే లెవెల్కి వచ్చిందనమాట. సో ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు, మరలా అదే లెవెల్ని టచ్ అవుతుంది అని అంటే ఏంటంటే ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను అర్థం. సో ఇప్పుడున్న చార్ట్కి నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోతుంది. రిలయన్స్ త్వరలో 1800 బిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ వ్యూని బేస్ చేసుకొని ట్రేడ్ ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అనమాట. రైట్. సో మనం వెయిట్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే 16, 1389 అంటే దగ్గరగా అట్లీస్ట్ 1650, సో 1400 ఈ లెవెల్ కోసం వెయిట్ చేయమని చెప్తాను ఇప్పుడున్న చార్ట్కి. లేదు మధ్యలోనే రివర్స్ అవుతుందేమో అనే డౌట్ నాకు వచ్చినప్పుడు నేను మీకు గ్రూప్లో అప్డేట్ చేయడం, వీడియోస్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందాక ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక డౌన్కి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనమాట. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. సో మన వ్యూస్ని బట్టి డెసిషన్స్ తీసుకోవద్దు. నేను బై చేసినప్పుడు మాత్రం నా వ్యూ అనేది ప్రజెంట్ చేయడం అనేది పక్కాగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే చోళమండలం ఫినాన్స్, సో మీకు ఎవరికైనా గుర్తుందా, సో లాస్ట్ ఇయర్ దీన్ని మనం 150, 160 లెవెల్లో కొన్నాం. రైట్. సో సిఎంపీ వచ్చేసరికి 558లో ఉంది. సో మనకి ఏదైనా ఫాల్ డౌన్ వస్తే కనుక 400 అట్లీస్ట్ 350 లెవెల్స్లో దీన్ని బై చేసుకోవచ్చు అని చెప్తాను ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక. సో 400, 350 లెవెల్స్ అని చెప్తాను. అది ఫ్రెండ్స్ చోళమండలం ఫినాన్స్ యొక్క లెవెల్స్. ఓవరాల్గా మీకు జెరోదా అబ్స్ట్రాక్ట్స్ గ్రూప్ వీటన్నిటిలో పోస్ట్ చేశాను. సో రిలయన్స్ సంబంధించిన లెవెల్ ఇది 1600, అరౌండ్ 1400, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు 1250, సో 1150, చోళమండలం ఫినాన్స్ అండి 345, అలాగే 400 లెవెల్స్ అనమాట. సో లెవెల్స్కి వచ్చేదాకా అలర్ట్స్ పెట్టుకొని కూర్చుందాం. మధ్యలో ఏదైనా వ్యూ చేంజ్ ఉంటే కనుక మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి. అలాగే నిఫ్టీ చార్ట్ గురించి చూస్తే కనుక మనకి చూడండి ఇక్కడ బేస్ క్యాండిల్ ఉంది. సో బేస్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది అంటే క్యాండిల్ ఫిల్ అవ్వలేదు. సో అయితే కొత్తగా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారా, బై ఆర్డర్స్ రిలీజ్ చేశారా అనేది రేపు కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఐ గెస్ సెల్ ఆర్డర్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈరోజే మధ్యాహ్నమే సెల్లింగ్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా ఇంట్రాడే ప్లాన్ చేసాం. అయితే సో వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే మనం ఎగ్జిట్ అయిపోయాము. సో మన స్టాప్ లాస్ దాకా వెళ్లకుండానే మనం ఎగ్జిట్ అయిపోయాము. ఎందుకంటే ప్రాపర్ మూవ్మెంట్ కనిపించలేదు. సో వోల్టైల్గా కనిపించింది. ఎందుకంటే ఈ ఆర్బీఐ సంబంధించిన బోస్ట్ని బేస్ చేసుకొని ఎక్కువ మంది రిటైల్ పీపుల్ సో బై చేయడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చార్ట్ క్యాండిల్స్లో ఎక్కడా కూడా బ్యాంకర్ యొక్క బయింగ్ యాక్టివిటీ అనేది కనిపించలేదు. మరి రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే ఏం చేయాలి అనేది హైలో ఓపెన్ అవుతుంది కదా.
సో అప్పుడు మనం లోయర్ లెవెల్లో ఎక్కడ బై చేయాలనేది ఆలోచిద్దాం. గ్లోబల్ క్యూస్ బాగోలేదు, ప్యానిక్ అని అంటే లోయర్ లెవెల్ ఎక్కడ బై చేయాలని ఆలోచిద్దాం. సో ఓవరాల్గా ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా సెల్లింగ్ అయితే కనుక రన్నింగ్లో చూడాలి. ఎందుకంటే లెవెల్స్ ఇప్పుడు ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ బాగుంటే హైలో ఓపెన్ అవుతుంది కదా, అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చెప్పడం అనేది కష్టం అనమాట. రైట్, అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. మరి వ్యూ ఏంటంటే వ్యూ అయితే సేమ్ ఫ్రెండ్స్, ఏదైతే మనం ఈ లెవెల్ అనుకున్నామో సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. సో త్వరలో మేబీ ఒక 7 to 10 ట్రేడింగ్ సెషన్స్లో సో వెళ్ళిపోతుంది 13,821. సో 7 ట్రేడింగ్ సెషన్స్లో 13,800 టచ్ చేసినా ఆశ్చర్యపోయే పని ఏమీ లేదు అని చెప్తాను. సో దీన్ని బేస్ చేసుకొని పీఈ తీసుకున్నాం, సిఈ తీసుకున్నామని అనొద్దు అనమాట. వ్యూస్ని బట్టి ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు అనమాట. లెవెల్స్ మ్యాచ్ అవ్వాల్సిందే, మనమేం బ్యాంక్స్ కాదు కదా. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు అలాగే మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయమన్న బ్యాంక్ ఏది, సో దాని గురించి చూసే ముందు సో మనతో పాటు ట్రేడ్ చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలి అంటే కనుక కింద డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి. సో ఈ డీమ్యాట్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి మీకు ఏంటంటే లైఫ్ టైం బెనిఫిట్స్ ఫ్రీగా ఉంటాయి. అలాగే సో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఫ్యూచర్స్కి అలాగే స్పాట్ వాల్యూకి ఎలా ట్రేడ్ చేయాలి, లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, అవి మనం వీకెండ్ కండక్ట్ చేద్దాం. ఎక్కువ మంది వీకెండ్ అని చెప్పని అడిగారు కదా, వీకెండ్ లైవ్ సెషన్స్ అనేవి ప్లాన్ చేస్తాను, అక్కడ మనం కలుద్దాం. సో అలాగే ఆ సర్వీసెస్ కావాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మరిన్ని కావాలి, అలాగే స్వింగ్ ట్రేడ్స్ అవి చూడాలంటే కనుక సో మీరు ఈ అకౌంట్స్ ద్వారా చేస్తేనే అవుతుందన్నమాట. ఫ్రీ గ్రూప్లో అప్పుడప్పుడు మాత్రమే అప్డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నిఫ్టీ చార్ట్ చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే ఏదైతే మనం బయింగ్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ని పదే టచ్ అవుతుందని అంటే సో గోడని 10 మంది కలిసి గుర్తుంటే ఏమవుతుందంటే ఆ లెవెల్ బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి సో అతి త్వరలో ఈ లెవెల్ క్లియర్ అవుతుంది. సో మనం సూన్ 28,000 అరౌండ్ లెవెల్స్కి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఆ లెవెల్కి వెళ్తుంది. సో ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ని బేస్ చేసుకొని షార్ట్ సేల్ చేయొద్దు. ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే సడన్గా పైకి వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది సడన్గా. సో అందువల్ల ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఎక్కువ మంది ఏంటంటే ట్రేడ్ చేయరు, ఓకేనా. సో అప్ ట్రెండ్ లాగా ఒక పద్ధతిగా వెళ్తుంది డౌన్ ట్రెండ్ అనేది. సడన్గా స్పైక్స్ వస్తాయి, సడన్గా బగ్గుమంటుంది పైకి. అందువల్ల ఏంటంటే సో జాగ్రత్త అని చెప్తాను. వ్యూస్ని బట్టి డెసిషన్స్ తీసుకోవద్దని నేను పదే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇట్స్ ఏ గుడ్ టైమ్ టు బై ఇండియన్ స్టాక్స్ అగైన్ అని జెఫ్రీస్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు, సో వాళ్ళు సో యుఎస్లో మెయిన్ బ్రాంచ్ ఉంది న్యూయార్క్లో. సో వాళ్ళు కామెంట్ చేశారు ఏమని అని అంటే ఇండియన్ స్టాక్స్ని బై చేయడానికి ఇది సమయం అని చెప్పి. సో రీటైల్ పీపుల్ ఏం చేస్తారంటే ఇట్లాంటి వాటిని నమ్ముతారు. బిగినింగ్లో ఏంటంటే మనం కూడా చూస్తాం. సో ఒక రేటింగ్ ఏజెన్సీస్ కానీ లేకపోతే ఒక బ్యాంక్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కామెంట్ చేసినప్పుడు నిజమే అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. రైట్. సో ఒకవేళ మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సో మీరు చెప్పారు కదా అని కొనలేదు అని చెప్పి అనొద్దు. ఎందుకంటే మీ ఇష్టం, కొనుక్కోవాలంటే కొనుక్కోండి. జనరల్గా ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటి క్లూస్ ఇస్తారు. ఎవరు కూడా కొనేటప్పుడు పబ్లిక్గా చెప్పి కొనరు. సో వాళ్ళు కొన్న తర్వాత కొనమని చెప్తారు. అలాగే వాళ్ళు అమ్మేసేటప్పుడు ఏం చేస్తారంటే కొనమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఆర్డర్లు ఫిల్ చేసుకోవాలంటే రీటైల్ పీపుల్ కావాలి. ఒక్కసారి మీరు ఈరోజు డేటా చూసినా కూడా ఆ విషయం అర్థమవుతుంది. ఎఫ్ఐఎస్ అమ్మారు, సో అఫ్కోర్స్ డిఐఎస్ కూడా ఎంతో కొంత అమ్మారు. సో ఎందుకంటే హైయర్ లెవెల్స్లో ఉంది కదా. సో ఎవరు అమ్మినా ఎవరు కొనకపోయినా ఒక ప్రాపర్ లెవెల్ అట్లీస్ట్ ఏంటంటే నిఫ్టీ టాప్ నుంచి 20% మినిమం కరెక్షన్ వస్తేనే నేనైతే బై చేస్తాను. మీరెక్కడ కొనాలి అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. అలాగే మీకు లిస్ట్ ఇచ్చా కదా, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఏదైనా వస్తే కనుక సో రిమైండ్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మనతో పాటు ట్రేడ్ చేయాలంటే సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి కదా, వాటిని చేయండి. ఓవరాల్గా మనం రీసెంట్గా 10 ఇంట్రాడే ట్రేడ్స్ చేసాం. సో 10 ట్రేడ్స్ చేస్తే కనుక 3 ఫ్లాప్ అయినాయి ఇంక్లూడింగ్ టుడే. సో మనకి 7 ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్నాయి అనమాట. కాబట్టి ప్రతి కాలు చేయాలి, అలాగే రిస్క్ రివార్డ్ చూసుకోవాలి. నేను చెప్పిన మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే ఫ్యూచర్ అంటే ఏంటి, స్పాట్ అంటే ఏంటి, వాటికి డిఫరెన్స్ ఏంటి, వాటి తాలూకా నాలెడ్జ్ మినిమం తెలియాలి. ఇవి తెలియకుండా మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో అవ్వకుండా వీటి జోలికి రావద్దు. సో ఎలా పడితే అలా ఆప్షన్స్ తీసుకొని తక్కువ మనీ ఉన్నాయి కదా అని ట్రేడ్ చేస్తానంటే ఆ తక్కువ మనీ కూడా పోతుందన్నమాట. సో అది జాగ్రత్త ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు కూడా ఏసీ ఇన్వెస్టర్స్ ఎక్కువ కూడా మీకు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, స్వింగ్ ట్రేడ్స్, అలాగే ఫ్యూచర్స్లో చేస్తారనమాట. సో చిన్న రీటైల్ పీపుల్ ఏంటంటే ఆప్షన్లు చేస్తారు. ఈ వీక్లీ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది స్ట్రాటజీలని, అదని ఇదని. సో అది అవుతుంది, బ్రోకరేజ్ జనరేట్ అవ్వటం, మన మనీ 3 మంత్స్లో స్లోగా డిటోరియేట్ అయిపోవటం, మొత్తం క్లీన్ అయిపోవటం తప్ప ఎక్కువగా ఆప్షన్స్ చేస్తే మాత్రం అదే జరుగుతుంది, దాంట్లో తిరుగులేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ వీడియో దగ్గర 6,000 మెంబర్స్ చూస్తారు కదా.
ఎవరైనా ప్రాఫిట్లో ఉన్నారా? 6 మంత్స్ నుంచి ఆప్షన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రాఫిట్లో ఉన్నారా? లేదా ఇండియా మొత్తంలో మీకు ఎక్కడైనా ఎవరైనా బై సెల్ ఆప్షన్ గురించి క్లియర్గా అడ్వాన్స్గా ముందే చెప్తున్నారా? రైట్. సో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ వచ్చింది, లేదా మీకు లాస్ వస్తే ఇలా చేయండి అని చెప్పడం అనేది ఓకే, కానీ అడ్వాన్స్గా కొన్ని కాల్స్ అన్నా ఇస్తున్నారా? చూడండి, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ విషయం మీకు ఎక్కడా కూడా జనరల్గా దొరకదు. ఏదైనా దొరుకుతుంటే చెప్పండి, మనం కూడా అబ్జర్వ్ చేద్దాం అనమాట. అది ఫ్రెండ్స్. సో సోషల్ మీడియాలో చూసి మనం ఎట్లా పడితే అగ్రెసివ్గా ఆప్షన్స్ వాళ్ళకి వెళ్ళొద్దని చెప్పి చెప్తాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ డే.